ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యవహారానికి సంబంధించి మాజీ సిఐడి చీఫ్ మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సిబిఐకి లేఖ రాశారు. మాడల శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై అత్యవసరంగా దర్యాప్తు చేపట్టాలని, సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నాలపై విచారణ జరపాలని కోరారు. కీలక రికార్డులు, ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని, బిఎన్ఎస్ సెక్షన్ 35 కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019, 2021 సిబిఐ కేసుల్లో సమగ్ర దర్యాప్తుకు పాటు సాక్షుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యవహారానికి సంబంధించి మాజీ సిఐడి చీఫ్ మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సిబిఐకి లేఖ రాశారు. మాడల శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై అత్యవసరంగా దర్యాప్తు చేపట్టాలని, సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నాలపై విచారణ జరపాలని కోరారు. కీలక రికార్డులు, ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని, బిఎన్ఎస్ సెక్షన్ 35 కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019, 2021 సిబిఐ కేసుల్లో సమగ్ర దర్యాప్తుతో పాటు సాక్షుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.